ప్రార్థన చేయించుకున్నారు. ఆ సమయంలో మరి పాస్టర్ మలిన్ గారు నువ్వు తలగా ఉంటావు అనేటువంటి మాటను చెప్పారు. దేవుడు నిన్ను దీవిస్తాడు అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. ఆ మాటను స్వీకరించినటువంటి ఒక సహోదరి మరి ఒక మంచి కంపెనీకి మరి ఇంటర్వ్యూకి వెళ్ళారు. క్వాల్కమ్ అనేటువంటి చాలా పెద్ద పేరున్నటువంటి కంపెనీకి మరి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ 3 రౌండ్స్ ఆ కుమార్తె మరి ఇంటర్వ్యూ జరిగించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల తర్వాత మరి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి తన ఒక కొలీగ్ని కాల్ చేసి అడిగారు మరి ఏం జరిగింది అని చెప్పి. అప్పుడు అతను చెప్పారు, నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, అందుకే నీకు ఫోన్ చేయడం జరగలేదని చెప్పి. ఆ మాట విన్నటువంటి ఈ యొక్క కుమార్తె చాలా మరి నిరుత్సాహం చెందినప్పటికీ మరి దేవుని దైవజనరాల ద్వారా విడుదల చేయబడిన మాట నెరవేరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మరి తర్వాత మరలా ఏప్రిల్ 21 తారీఖు కూడా మన ఆరాధనలో మరి పాస్టర్ మలిన్ గారు మరి ఒకసారి ఎవరైతే నూతనమైనటువంటి ఉద్యోగాల కొరకు ఆశపడుతున్నారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతం జరిగిస్తున్నారు అనేటువంటి మాటను విడుదల చేశారు. ఆ మాటను తిరిగి మరలా ఆ కుమార్తె మరి ఆ మాటనే మరి స్వీకరించి మరి దాని మీద నిలబడడం జరిగింది. మరి మే 1st వీక్లో మరి తనకి మళ్ళీ అదే క్వాల్కమ్ అనేటువంటి ఆ కంపెనీ నుంచి ఫోన్ రావడం జరిగింది. తిరిగి ఆమెను మరి ఆ యొక్క కంపెనీకి పిలిచి మరొకసారి ఇంటర్వ్యూ తీసుకుని మరి ముందు తన స్థానంలో ఇంకొకరిని నియమించినప్పటికీ మరి దేవుని అనుగ్రహమును బట్టి తిరిగి కుమార్తెకి అక్కడ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి ముందు తను చేసినటువంటి ఉద్యోగంలో 30,000 రూపాయల జీతం తను పొందుకునేవారు. మరి ఇప్పుడు 134% ఎక్కువతో అంటే 68,000 రూపాయల జీతంతో దేవుడి కుమార్తెను దీవించారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. Yesterday when we arrived at the airport, నిన్నటి దినాన మేము ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు, and these days many people come to us whenever we go through, and they say, Pastor, good evening, good afternoon. I say, do you come to church? Some come to church, some watches on television. ఈ రోజుల్లో చాలా మంది కూడా అక్కడ మమ్మల్ని గుర్తుపడతారు, టీవీలో చూస్తారు కొంతమంది, అలాగే కొంతమంది సంఘానికి వస్తున్నారు. ఈ విధంగా one of these guys came to me and he said, I come from certain place. ఒక ఆయన వచ్చి ఈ విధంగా నేను పలానా స్థలానికి చెందినవాడిని. I actually come from Khammam, but I came to Hyderabad because I came to the church. నేను ఖమ్మం నుండి వచ్చాను, నేను సంఘానికి వచ్చాను అన్నాడు. I needed a job. నాకు ఉద్యోగం కావాలి అన్నాడు. So when I heard you teach, మీ బోధన నేను విన్నప్పుడు I received the word. నేను వాక్యమును పొందుకున్నాను. And I applied for a job. ఉద్యోగం కొరకు అప్లై చేశాను నేను. He said, when the list was published, ఆ లిస్ట్ వచ్చినప్పుడు my name was not on it. నా పేరు ఆ లిస్ట్ లో But లేదు. Pastor, you said, కానీ పాస్టర్ గారు అన్నారు, మీరు that when we believe మేము నమ్మినప్పుడు that we have received, మనం you just have to rejoice and give thanks. పొందుకున్నాము అని నమ్మి దేవునికి స్తుతి చెల్లించాలన్నారు. on the word. వాక్యపై He నిలబడాలి said, అన్నారు. I didn't care what the list said. ఆ లిస్ట్ లో ఏమన్నా నేను I just kept పట్టించుకోలేదు. thanking the Lord for my job. నా ఉద్యోగం కొరకు దేవునికి స్తుతి He said, చెల్లించాను. today I'm in that job, Pastor. ఈ రోజు ఆ ఉద్యోగంలో నేను ఉన్నానండి అంటున్నాడు. He did not believe the printed list. అక్కడ ప్రింట్ అయిన లిస్ట్ He నమ్మలేదు ఆయన. believed the printed word. ముద్రించబడిన వాక్యమును నమ్మాడు. He said, today I'm blessed. ఈ రోజు ఆశీర్వదించబడ్డాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. He said, Pastor, you need to come to our place and teach our people about this truth. ఆ పాస్టర్ గారు మీరు మా దగ్గరికి వచ్చి మా ప్రజలకు బోధించాలి He was సత్యమును. excited. He was carrying our bags and all that. He was excited because the word was what was working in his ఆ life. వాక్యం ఆయన జీవితంలో పనిచేస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Now listen, there are many of you that come regularly on Friday